ఇది చాలా ఇంపార్టెంట్ ఎకడమిక్ పాయింట్ అధ్యక్ష నేను చెప్పేది. బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు ఒక విషయం తప్పకుండా చర్చ జరగాలి డెఫినెట్గా. ఆ స్థాయి మన సభకు రావాలి అధ్యక్ష. ఇండియాలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి విధానం ప్రకారంగా ఫిస్కల్ పాలసీ ఆర్థికపరమైనటువంటి అంశాల మీద కంట్రోలు, దేశం యొక్క విత్త విధానాన్ని నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. నిర్ణయించేది, నిర్వహించేది, నియంత్రించేది కూడా వాళ్ళే. కాబట్టి మనము ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా హ్యాస్ టు బి అలైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ కెనాట్ బి అన్లైక్. వీ హ్యావ్ టు బి ఇన్ ద ఫుడ్ స్టెప్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ. చిన్న కొద్ది మేరకే మనకు స్వేచ్ఛ ఉంటుంది తప్ప బ్రాడ్గా ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ గొప్ప కనుక ఉన్నట్టయితే వ్యవహారం అంతా దేశం అంతా గొప్పగా ఉంటుంది అధ్యక్ష. ఆ పరిస్థితి కూడా రాష్ట్రాల శాసనసభలు సమీక్ష చేయాలి. ఆ పరిణతిని రాష్ట్ర శాసనసభలు సంతరించుకోవాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎకడమిక్ పాయింట్ అధ్యక్ష. మన హౌస్ రికార్డులో ఉంటుంది. దానికోసం అని నేను చెప్తా ఉన్నాను. ఒక సమగ్రమైనటువంటి విశ్లేషణ అది ఆశిస్తాం అధ్యక్ష. అట్లా జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ బారోయింగ్కి సంబంధించి చట్టం ఒకటి ఉంది, FRBM, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్. దేశానికి పెద్దగా వ్యవహరించేటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం, ఈ నిమిషంలో దేశాన్ని పరిపాలించే ప్రభుత్వం, వాళ్ళ పాలసీ చాలా విచిత్రమైన ధోరణులు కొన్ని కనపడతా ఉన్నాయి. క్రమశిక్షణ అనేది అంతటా పాటించబడాలి కదా అధ్యక్ష, అందరికీ ఉండాలి కదా. ఆంక్షలున్నా పద్ధతులున్నా ఏదున్నా మొత్తం దేశం యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలి. అది కనపడట్లేదు. ఇప్పుడున్న వాళ్ళ పాలసీ ఏంటంటే బలమైన కేంద్రం, బలహీనమైన రాష్ట్రాలు. ఇది చాలా ఫెడరల్ సమాఖ్య యొక్క స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి అవాంఛితమైనటువంటి అనారోగ్యమైనటువంటి అప్రజాస్వామిక చర్య అధ్యక్ష. ఇది భవిష్యత్తులో దేశంలో అనేక సమస్యలకు దారి కూడా తీస్తుంది. ఇట్లాగా ఈ పెడధోరణి కనుక కొనసాగితే ఇట్స్ నాట్ డిజైరబుల్, డెఫినెట్లీ నాట్ డిజైరబుల్. ఎందుకంటే రాజ్యాంగంలోనే మొట్టమొదటి తుట్టతొలి పేర్లనే ఉంటుంది అధ్యక్ష, భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. అది రాజ్యాంగం చెప్పిన మాట. కాబట్టి రాష్ట్రాల ఉనికిని లేకుండా చేస్తాం, రాష్ట్రాలను అణిచిపెడతాం అనేటటువంటి అనేక దుర్మార్గమైన చర్యలు ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం చేపడతా ఉంది, చేస్తూ ఉంది. FRBM ఉంది అధ్యక్ష. FRBM ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి. కేంద్రం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా బాగలేదు అధ్యక్ష, మనకన్నా చాలా దిగజారిపోయింది. డెఫినెట్గా అందులో అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే గణాంకాలు అధ్యక్ష, ఇలా దాచిపెట్టేది కూడా ఏం లేదు, ఇలా దాచగలిగింది కూడా ఏం లేదు. ఈ కేంద్రమే వివిధ పద్ధతులలో పార్లమెంట్లో ఎకనామిక్ స్టాటిస్టిక్స్ పెట్టినప్పుడు సభ ముందు పెట్టేటువంటి డాక్యుమెంట్స్ ఇవి దాచిపెట్టేటి కావు. డెఫినెట్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ మనకన్నా చాలా బ్యాడ్గా ఉంది అధ్యక్ష, చాలా లో ఉంది. మనకు వాళ్ళకి చాలా తేడా ఉంది. పర్ క్యాపిటా ఇన్కమ్ చూసినా, GDP చూసినా, ఇంకా ఏ విషయంలో చూసినా కూడా కేంద్రం పర్ఫార్మెన్స్ డిజాస్ట్రస్గా ఉంది డెఫినెట్గా. కానీ వాళ్ళదేమో వాళ్ళు పెట్టే పరిమితి ఇట్స్ ప్యూర్లీ ఎకడమిక్ సబ్జెక్ట్ సార్. గౌరవ సభ్యులకు తెలవాలి, యువ శాసన సభ్యులు చాలామంది ఉన్నారు. టుడే ఈ రోజుకున్న లెక్క అధ్యక్ష, RBI కేంద్ర ప్రభుత్వం వెలువరించినటువంటి నివేదికల ద్వారా చెప్తున్నటువంటి మాట, వాళ్ళ డెట్ పర్సెంట్ టు GDP ఈజ్ 58.5%. అంటే 58.5% వరకు కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకున్నది. వెరసి ఈరోజు భారతదేశం యొక్క అప్పు
152 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చేదేమో బిలో 25%. మీరు 25% మించద్దు. మరి రాష్ట్రాలకు ఇచ్చిన నీతినే కేంద్రం కూడా పాటించాలి కదా అధ్యక్ష. వాళ్ళ పైన ఇంకేం బాడీ లేదు కాబట్టి, వాళ్ళని అడిగేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు నిధుల సమీకరణ చేస్తారు, రాష్ట్రాలను మాత్రం తొక్కి పెడతారు. అంతవరకే ఆగుంటే బాగుండేది. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని చాలా భయంకరంగా దెబ్బతీస్తూ ఉంది. ప్రజల అవసరాల కోసం ఒక రోడ్డు కానీ, ఒక ఇరిగేషన్ కాలువ కానీ, ఏదో కాలనీ నిర్మాణం కానీ, మరొకటి కానీ 5 హెక్టార్స్ వరకు మనం వాడుకునే అవకాశం మనకు ఉన్నది. ఇప్పుడున్న కేంద్రం దాన్ని తగ్గించి కోతబెట్టి ఓన్లీ 1 హెక్టార్ తెచ్చారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందా? సమాఖ్య స్ఫూర్తిని పెంపొందిస్తుందా? భారతదేశం రాష్ట్రాల సమాహారం అనే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందా? ఇది సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ఈడ ప్రతిపక్షం అధికార పక్షం అనే భేదం లేకుండా రాష్ట్రాల శాసనసభలు ఇటువంటి విషయాలను, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగేటువంటి విధానాలను ముక్త కంఠంతో, ఏకకంఠంతో మనందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉందని నా అభిప్రాయం అధ్యక్ష. ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, ఆల్ లెజిస్లేచర్స్ ఇన్ ఇండియా మస్ట్ డిబేట్ on this point, because the very spirit of federalism is in danger. చాలా ఘోరమైన పనులు జరుగుతూ ఉన్నాయి. చివరికి అధ్యక్ష, రాష్ట్రాలలో ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు పనిచేస్తారు. మనకు 3 రకాలుగా ఉంటారు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ రాష్ట్రాల పరిధిలో ఉన్నప్పుడు. సరే, మరొకటి కూడా ఉంటుంది ఇండియన్ ఫారిన్ సర్వీస్, అది వేరే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు మన దగ్గర పనిచేస్తారు అధ్యక్ష. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలసీ మేకింగ్లో, పొలిటికల్ బ్యూరోక్రసీకి ఇచ్చే గైడెన్స్లో చాలా ప్రధాన భూమిక పోషిస్తారు అధ్యక్ష. రాజకీయ ప్రభుత్వాలు మారినా వాళ్ళు కంటిన్యూస్గా ఉంటారు కాబట్టి రాష్ట్రం యొక్క స్థితిగతులు చక్కటి పద్ధతిలో పోవడానికి మార్గదర్శనం చేస్తూ ఉంటారు. అందుకే దేశం వాళ్ళకి అంత ఉన్నత స్థాయి డిగ్రీ ఇచ్చి గౌరవం ఇచ్చింది. వాళ్ళు ఏ రాష్ట్రంలో ఏ పాలసీ ఉంటుందో, అక్కడ అవసరాలు ఉంటాయో దానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు అధ్యక్ష. దానిలో మమేకమై పనిచేస్తారు. దే ఆర్ వన్స్ అలాటెడ్ టు ఎ క్యాడర్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. ఇక్కడనే ఎండ్ ఆఫ్ ద సర్వీస్ దాకా పనిచేస్తారు, రిటైర్ అవుతారు. ఆ విధంగా ఉంటుంది. అంటే రాష్ట్రంతో పూర్తిగా వాళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది. చాలామంది అధికారులు చాలా ఎమోషనల్ కూడా పనిచేస్తారు అధ్యక్ష. హై కమిట్మెంట్స్ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళను కూడా ఈరోజు కేంద్రం రూల్ మారుస్తాం, ఏ రాష్ట్రంలో ఉన్న ఏ అధికారినైనా సరే ఎప్పుడు పడితే అప్పుడు వాపసు తీసుకునేటట్టు పిలిపించుకునే అధికారం మేము పెట్టుకుంటామని చెప్పి మీ గొంతు కోస్తామని రాష్ట్రాలనే అడిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. ఇట్లా చేద్దామనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏందని. మేమైతే చాలా బలంగా చెప్పినాం, ఇది చాలా దుర్మార్గమైన చర్య, మంచిది కాదు, ప్లీజ్ డ్రాప్ దిస్ ఐడియా, ఇట్స్ నాట్ కరెక్ట్. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులను కూడా ఒక అభద్రతకు లోను చేసేటువంటి, వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకునేటువంటి, ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగించేటువంటి తీవ్రమైనటువంటి కథ అధ్యక్ష. అధ్యక్ష, ఇంకోటి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో, అవసరమని నేను భావిస్తా ఉన్నా. బడ్జెట్ ఈజ్ ఎ పబ్లిక్ ఫండ్ అధ్యక్ష. బడ్జెట్ డెఫినెట్లీ పబ్లిక్ ఫండ్. And politics is much beyond votes and seats. ఎంతసేపు ఓట్లు లెక్క పెట్టుకోవడం, సీట్ల నెచ్చి లెక్క పెట్టుకోవడం, అది మాత్రమే రాజకీయం కాదు అధ్యక్ష. అంతకే పరిమితమైతే అది అరాచకం అవుతుంది, రాజకీయం కాదు. ఇట్స్ మచ్ బియాండ్ సీట్స్ అండ్ ఓట్స్. కానీ ఈ మధ్య దురదృష్టం, చాలామంది పిగ్మీలు ఇందులో దూరిపోయి అవగాహన లేమితోని, అసహజమైనటువంటి పెడధోరణులతోని ప్రజాస్వామ్య స్ఫూర్తికి చాలా పెద్ద భయంకరమైనటువంటి విఘాతం తెచ్చే పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ నోళ్ళకు మొక్కాలి. అనేకమైనటువంటి జాడ్యాలు ప్రబలగొట్టి చక్కగా మంచి ప్రేమపూర్వకంగా ఈ దేశంలో విషబీజాలు నాటుతూ ఉన్నారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్, నాట్ ఇన్ ద కంట్రీ ఎట్ ఆల్. తాత్కాలికంగా కొంతమందికి రాక్షసానందం కలిగించవచ్చు, కానీ లాంగ్ రన్లో
ప్రపంచానికే మార్గదర్శకంగా ఉంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నటువంటి భారత సమాజం యొక్క ఔన్నత్యాన్ని దారుణంగా దెబ్బతీసే చర్య అధ్యక్ష.